దేవుడు పక్షపాతి కాదని నిజముగా గ్రహించి ఉన్నాను. పీటర్ అంటున్నాడు. అంటే దేవుడు పక్షపాతి కాదని తెలిసి నీ కూడా తెలుసుకోవాలి. దేవుడికి పక్షపాతి కాదని నిజంగా గ్రహించుచున్నాను. ప్రతి జనములోను, జనము అంటే యాక్చువల్లీ గ్రీక్ వర్డ్ నేషన్స్. నేషన్స్ అంటే ఇంగ్లీష్ వర్డ్ నేషన్స్, గ్రీక్లో ఎథినోస్. ఎథినోస్ అంటే తెగ. ఇట్లా చదవాల. ప్రతి తెగలోను, ట్రైబ్ అనమాట తెగ అంటే. ప్రతి తెగలోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వాడిని ఆయన అంగీకరించను. ప్రతి తెగ అంటే నువ్వు అమెరికన్ ఉండొచ్చు, రష్యన్ ఉండొచ్చు, నువ్వు స్లమ్ ఏరియన్ ఉండొచ్చు, మీకు బ్యాక్గ్రౌండ్ ఉండకపోవచ్చు, నువ్వెవ్వరు అయినా దేవుడు నిన్ను యూజ్ చేయాలా, దేవుడు వాడుకోవాలా, దేవునికి నువ్వు వాడబడాలంటే రెండు విషయాలు ఉంటాయి. చదువు ఉన్నా చదువు లేకపోయినా ఏదైనా లేకపోయినా ఫస్ట్ నువ్వు దేవునికి భయపడాలి. దేవునికి భయపడడం అంటే వణుకడం కాదు. ద డీపెస్ట్ మీనింగ్ ఆఫ్ ఫియర్ ఆఫ్ గాడ్ అంటే ఏంటంటే డీప్ డిజైర్ నాట్ టు హర్ట్ గాడ్. అంటే లోపల ఒక గొప్ప కోరిక, దేవుని బాధ పెట్టొద్దు అనేదే ఫియర్ ఆఫ్ గాడ్. ఫియర్ ఆఫ్ గాడ్. అందుకే చూడు, ఎవరైతే దేవుని భయపడతారో బైబిల్లో మర్మాలు ఉంటాయి, బైబిల్లో సీక్రెట్స్ ఉండవు. మర్మం అంటే స్క్రిప్చర్ కనబడుతుంది, నువ్వు చదువుతావు, నువ్వు చూస్తావు, కానీ దాని లోపలటువంటిది నీకు అర్థం కాదు. ఆ మర్మము దేవుని పరిశుద్ధాత్మ రివీల్ చేస్తుంది. సీక్రెట్స్ బైబిల్లో ఉండవు. బైబిల్లో సీక్రెట్స్ ఉండవు, దేవుని దగ్గర ఉంటాయి. సీక్రెట్ థింగ్స్ బిలాంగ్స్ టు గాడ్. ఆయన ఎవరికి ఇస్తాడు తెలుసా? ఎవరైతే తన అందు భయభక్తులు కలిగి ఉంటారు. మళ్ళీ చెప్తున్నాను, మిస్టరీస్ ఆర్ ఇన్ ద వర్డ్, ఇట్ ఈస్ రివీల్డ్ టు యూ బై ద హోలీ స్పిరిట్. బట్ సీక్రెట్స్ ఆర్ నాట్ ఇన్ ద వరల్డ్. సీక్రెట్స్ బిలాంగ్స్ టు గాడ్. దేవునికి చెందింది. అది ఎవరికి ఇస్తాడంటే ఎవరు అతని డీపెస్ట్ డిజైర్. అంటే నీకు ఎటువంటి కోరిక ఉండాలంటే దేవుని ఎప్పుడు బాధ పెట్టొద్దు. ఎట్లా బాధ పెట్టొద్దు? ఇతరులను క్షమించడము దేవుని సంతోషపెట్టినట్టు, ఇతరుల కొరకు ప్రార్థన చేయడం దేవుని సంతోషపెట్టి. అంటే దేవుడు చెప్పినది నువ్వు చేసుకుంటూ పోతే నువ్వు దేవుణ్ణి బాధ పెట్టకుండా సంతోషపరచు. ఆ డిజైర్ ఉండాలి. ఆ డిజైర్. I was listening to a commentary. A little girl was stating, so she was making a party with the children. I mean, 6:30 I must go home. Why 6:30? Daily you go to 6:30? No, my daddy said 6:30. నేను మా డాడీని 7 o'clock పోయి బాధ పెట్టను, కష్టమున్నా నేను 6:30కి వెళ్ళిపోతా. A deep desire not to hurt the father called fear of God. దేవుని భయం అంటే మనం ఏదనుకుంటాం. నేను 5 minutes లేట్ అయిపోయింది చర్చ్కి, కనుక పాస్టర్కి ఏం చెప్పనాకెళ్ళి ఐమ్ సారీ గాడ్, ఐమ్ సారీ. డీప్ డిజైర్, అది దేవుడు వింటాడు. డీప్ డిజైర్. ఇప్పుడు కానుకలు తీసుకుంటే 10 rupees 2 notes ఉన్నాయి. నిజంగా చెప్పు, ఒకటి పాతది ఒకటి కొత్తది షాప్లో ఏది ఇస్తాను? నిజంగా చెప్పు. రెండుకి ఒకటే వాల్యూ అని తెలుసు, అవునా కాదా? ఐ రైట్ టాకింగ్ సెన్స్? రెండు పాతది కొత్తది ఎతికి పాతది ఏది ఉంటుందో అది స్టిక్, దాని ప్లాస్టిక్ ఉంటే అది తీసిస్తాం. ఐ రైట్? సో ఇట్ టెల్స్ మీ నీకు రెండింటికి ఒకటే వాల్యూ అని తెలుసు, దానికన్నా ఒక్క పైసా ఎక్కువ కాదు ఇది. బట్ యూ కీప్ ద నైస్ వన్, యూ గివ్ అప్ ద ఓల్డ్ వన్, రైట్? సో వెన్ ఇట్ కమ్స్ టు గాడ్, ఎతికి అది నోట్ దేవునికి, మినిస్ట్రీకి, ఎవరికైనా సాయం చేస్తే అప్పుడు వెతికి బెస్ట్, అది లోపల దేవుడు చూస్తాడు. దట్ ఈస్ కాల్డ్ ఫియర్ ఆఫ్ గాడ్. మీకు తెలుసా, ఇజ్రాయెల్ జనాంగము దేవునికి ఒక గొర్రెలు తీసుకొచ్చేటోళ్ళు. సపోజ్ నా దగ్గర 100 గొర్రెలు ఉన్నాయి, అందరు 10 గొర్రెలు తీసుకొచ్చి దేవునికి ఇచ్చినాడు. ఇచ్చినప్పుడు అందులో ఒక గొర్రె కుంటిది ఉంది. కుంటిది ఉంటే లా ఏందంటే, అరే సారీ అయ్య గారు, ఆ కుంటిది ఇక్కడ ఇచ్చేసే అని ఇంకొకటి ఇయ్యకపోయేటోళ్ళు. 9 అవి తీసుకొని ఆ ఒక్కటి కుంటిదో లేకపోతే మచ్చనో తీసుకున్నాక ఇంకొకటి కూడా ఇవ్వాలా, అది కూడా పోతుంది దేవునికే. దేవుడు యాక్సెప్ట్ చేయకపోయేటాడు. అందుకే మచ్చ, డాగు, కలంకం. సో నువ్వు చర్చ్కి వస్తున్నావు అనుకో, ఎట్లాగైనా రావద్దు. నువ్వు షూ పాలిష్ చేసుకోవాలా, మంచి బట్టలు వేసుకోవాలా, రోజు కొత్తగా కొనుక్కోమని అస్సలు చెప్పట్లేదు. నీకున్న దాంట్లో నువ్వు దేవుని ఆనర్ చేస్తున్నావు. ఫియర్ ఆఫ్ గాడ్ అంటే అదే. ఎట్లాగైనా పోవద్దు. ఇంటర్వ్యూకి పోతావు, ఎట్లాగైనా నువ్వు పో, ఎంఎన్సీ కంపెనీకి పో, చెప్పులు వేసుకొని పో ఎంఎన్సీ కంపెనీకి. That's a fear of God. A deepest desire
డిజైర్ టు డు ద టు నాట్ టు హార్మ్ గాడ్, దేవుని బాధ పెట్టు, నాట్ టు హర్ట్ గాడ్. అది ఫియర్ ఆఫ్ గాడ్. సో ఫస్ట్ ఏ తెగలోనైనాను ఆయనకు భయపడి అంటే వణుకడం కాదు. గజ 6:30 రమ్మను 7 వచ్చి వణుకడం కాదు. అది హిపోక్రసీ. నీతిగా నడుచుకుని వారిని, ఇది పెద్ద మాట, ఇది మన సబ్జెక్ట్. నీతిగా. సో ఈ దట్ ఫియర్eth గాడ్ అండ్ వర్కెత్ రైచియస్నెస్, వర్క్స్ ప్రొడ్యూస్ రైచియస్నెస్ ఆర్ వర్క్ రైచియస్నెస్. ఇప్పుడు నువ్వు ఉద్యోగంకి వెళ్ళి ఉద్యోగం క్రియేట్ చేయవు, ఉద్యోగం చేస్తావు. నువ్వు ప్రతిరోజు జాబ్కి వెళ్ళి జాబ్ని క్రియేట్ చేయవు, ఉన్న జాబ్లో పని చేస్తావు. యు గో టు వర్క్. సో నీతిని నువ్వు ప్రొడ్యూస్ చేయవు, నీకు నీతి ఇచ్చినాడు, దాన్ని పని చేయాలా, నీతిని పని చేయాలి. నీతి అంటే చాలాసార్లు చెప్పాను, ద రైట్నెస్ ఆఫ్ గాడ్, ద రైట్ డూయింగ్ ఆఫ్ గాడ్, ద రైట్ స్టాండింగ్ ఆఫ్ గాడ్. దేవుని మన పట్ల ఆలోచించేట్లు మనం ఆలోచించుకోవడమే నీతి. ఇది చాలా పెద్దది. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని దేశాలలో మగవాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, దాన్ని లెస్బియన్ అంటారు. సరే, హోమోసెక్షువాలిటీ. మగవాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు. అట్లాంటి ఇస్లామిక్ దేశంలో చేస్తే చంపేస్తారు. కొన్ని దేశాలలో, మన భారతదేశంలో అది తప్పు, కొన్ని దేశాల్లో అది కరెక్ట్. సమ్ సే ఇట్ ఈస్ రైట్, సమ్ సే ఇట్ ఈస్ రాంగ్, సమ్ సే ఇట్ ఈస్ టెరబుల్. అదే హోమోసెక్షువాలిటీ ఇక్కడ తప్పు. వేరే దేశాల్లో, కొన్ని దేశాల్లో కరెక్ట్, లాది కరెక్ట్. అది కొన్ని దేశాల్లో మరణం. సో నీ కరెక్ట్ అనే దాన్ని దే డిఫైన్డ్ అండ్ రీడిఫైన్డ్. వి డిఫైన్ homosexuality as wrong. Some other countries, they define homosexuality wrong. Islamic countries, they redefine as punishment. చెప్పండి, ఒకళ్ళు గవర్నమెంట్ కరెక్ట్, ఇది మగవాళ్ళు పిలుచుకొని కరెక్ట్ అని గవర్నమెంట్ చెప్పినందుకు అందరూ ఓపెన్గా చేసుకుంటారు. అట్లాగే దేవునిది ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ ఏం తెలుసా? నువ్వు చెప్పండి, ఒక దేశంలో ఒక లా తీసినారు, హోమోసెక్షువాలిటీ ఇస్ కరెక్ట్. అక్కడ పోయినాక ఎవరు మగవాళ్ళు పెళ్లి చేసుకుని కొట్లాడగలుగుతావా? అంటే నీకేం ప్రాబ్లం? రైట్, వాళ్ళు కరెక్ట్ ఉందని చెప్తున్నారు కదా. ఇన్ ద సైట్ ఆఫ్ గవర్నమెంట్ దే ఆర్ రైట్. అట్లాగే రైచియస్నెస్ అంటే దేవుడు తన పిల్లలని చూసే సిస్టమ్. నువ్వెందుకు తప్పు చేసావు, నీ పాపాత్కునని దేవుని సిస్టమ్ పాడు చేస్తున్నావు? రైచియస్నెస్ అంటే ద రైట్నెస్ ఆఫ్ గాడ్. ఫర్ ఎగ్జాంపుల్, అది ఎట్లా వచ్చింది మనకంటే, రోమన్స్ చాప్టర్ నెంబర్ 10 and verse 10. ఏలయనగా, నీతి అంటే దేవుని స్వభావము, దేవుడు మన పట్ల చూసే తత్వము, దేవుడు సరిగా చూసే తత్వము, దేవుని యొక్క వైఖరి. ఏలయనగా నీతి అంటే దేవుని స్వభావం, దేవుడు మనం చూసే తత్వము మనకు కలుగునట్లు మనుషుడు చాలా కష్టపడాల, చాలా పరిశుద్ధంగా బ్రతకాల, చాలా ధర్మకార్యాలు చేయాలి. ఏమనుంది? హృదయంలో, మనసా హృదయమా? హృదయంలో విశ్వసించాల. నువ్వు దేవుడు కరెక్ట్ అని చెప్పడానికి ఏం తెలుసా? నువ్వు పుట్టుకతోనే మనము when we are born in this world, పాపంలో జన్మించినాం కనుక ఏలైనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును. దేవుడు ఈ లోకంలోకి వచ్చి చేసింది నీ హృదయంతో నమ్మాలా. ఏమని నమ్మాలది? యేసు నా కొరకు చనిపోయాడు, నా కొరకు పాతి పెట్టబడ్డాడు, నా కొరకు తిరిగి లేచినాడు. ఈ యేసుని నా నోటితోని భర్త, ప్రభువు అంటున్నా. అయితే హృదయంతో నమ్మాలా. నమ్మినప్పుడు నీతి కలుగునట్లు, అంటే నీతి అంటే ఇట్లా, దేవుడు ఒక వ్యక్తిని కరెక్ట్ అనడానికి ఆ వ్యక్తి హృదయంతోని నమ్మాలా. కష్టపడాలా, నమ్మాలా, బతకాలా. ఏం నమ్మాలా? యేసు ప్రభు చేసేది. చెప్పమంటే కోపం, వాళ్ళకి నమ్మరు. మీకు తెలియదు బ్రదర్, నేను పాపం చేసినాం. దేవుడు నిన్ను కరెక్ట్ అని చూడడానికి నువ్వు హృదయంతో నమ్మాలా. యేసు ప్రభు చేసేది. పాత నిబంధనలు ఏముండేది? 10కి 10 చేస్తే దేవుడు కరెక్ట్ అనేవాడు. కానీ ఎవ్వరు కూడా 9 చేసినా ఒకటి చేయలేరు.
9 ఎవరు చేయలేరు. ఒక భక్తుడు 9 చేసిండు అనుకోవాడు, చేస్తే 10ది ఎవరు చేయలేరు. అందుకే హృదయం సంబంధించింది, కవర్చియస్నెస్. సో ఆ 10 చేస్తే దేవుడు నువ్వు కరెక్ట్ అనేవాడు. కానీ ఆ సిస్టమ్ ఫెయిల్ అయిపోయింది, దేవుని సిస్టమే. నోబడి కుడ్ డూ 10 కమాండ్మెంట్స్, కీప్ 10 కమాండ్మెంట్స్. సో పాత నిబంధనలు చేయాలా, ఎవరు చేయలే. కొత్త నిబంధనలు ఎవరు చేయలే కనుక దేవుడు రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, కెన్ యూ గో టు, మళ్ళీ ఇక్కడికి వద్దాం, 3:10. సో దేవుని సిస్టమ్ ఫెయిల్ అయింది. ఏం ఫెయిల్ అయింది? ధర్మశాస్త్రం తీసుకొచ్చాడు, ఈ 10 చేస్తే మిమ్మల్ని దీవిస్తా, 9:30 చేసినా మీరు శపించబడతారు అయితే ఎవరు చేయలేకపోయినారు. ఇందును గురించి వ్రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. నీతిమంతుడా, మంచోడా? అంటే దేవుడు కరెక్ట్ నువ్వు కరెక్ట్ అని ఒక్కడు లేడు కరెక్ట్ అనే వ్యక్తి. ఎందుకంటే ఎవరు ఆ 10 కమాండ్మెంట్స్ చేయలేరు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. గ్రహించు వాడు ఎవడును లేడు. దేవుని వెతుకు వాడు ఎవడును లేడు. ఒక్కడు కూడా దేవుడు చెప్పిన మాట చేయలేకపోతున్నారు. దేవుని వెతుకు అంటే దేవుడు 10 చెప్పిన ఎవరు చేయలేకపోతున్నారు. అందరిను త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారే అయి మేలు చేయవాడు లేడు, ఒక్కడైనా లేడు. 13th verse వారి ఓకే 14th verse. ఇప్పుడు ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా, అంటే 10 ఆజ్ఞలు దేవుడు పెట్టినాడు. ప్లీజ్ నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నది, ఇది అర్థమైతేనే మీకు యుద్ధం అర్థమవుతుంది. దేవుడు 10 పెట్టాడు, ఈ 10 చేస్తే మీరు కరెక్ట్. నా దృష్టికి ఎవరు చేయలేరు. అదే చెప్తున్నాడు, ఏలయనగా 10 ఆజ్ఞల సంబంధమైన క్రియలు, అవి క్రియలు చేయాల మూలంగా ఏ మనుషుడును ఆయన దృష్టికి కరెక్ట్గా తీర్చబడలే. దేవుడు ఒక సిస్టమ్ తీసుకొచ్చింది. ఏ సిస్టమ్? 10 కమాండ్మెంట్స్. ఈ 10 కమాండ్మెంట్స్ ఎవరు చేస్తారో వాళ్ళని దేవుడు కరెక్ట్ అని అంటాడు, దాన్ని నీతి అంటారు. అట్లా ఎవ్వరు కూడా చేయలేకపోయినారు. అందుకోసము దేవుడు ఏం చేశాడు, ధర్మశాస్త్రం వలన పాపం అనగా ఎట్టిదో తెలియబడుచున్నది క్రియనందరూ ఓకే చేయలేదు. 21st verse. అందుకోసమే కొత్త సిస్టమ్ తీసుకొచ్చి, ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి. పాత నిబంధనలో నీతి ఎట్లొస్తుంది? 10 ఆజ్ఞలు చేస్తే. అయితే ఎవరు చేయలేదు, దేవుడు కొత్త సిస్టమ్ తీసుకొచ్చాడు. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని కరెక్ట్ అనడానికి దేవుని కరెక్ట్నెస్ ఇచ్చినాడు. దేవుని కరెక్ట్నెస్, దేవుని నీతి బయలుపరచినది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చినారు. 23rd verse. అది యేసుక్రీస్తు నందలి కష్టం చేస్తే, భక్తిగా బ్రతుకుతే, దాన ధర్మములు చేస్తే అనుందా? పాత నిబంధనలు దేవుడు కరెక్ట్ ఎప్పుడు అనేవాడు? 10 ఆజ్ఞలు చేస్తే. కొత్త నిబంధనలో దేవుడు ఏం చేయాలా? యేసు ప్రభు చేసింది నమ్మాలా. ఏం నమ్మాలా? దేవుడు మానవునిగా వచ్చినాడు, నా పాపాల కొరకు రక్తం. పాపాలంటే ప్లీజ్ డోంట్ గెట్ ఇన్ టు సిస్టమ్. పాపాలంటే మనం తప్పుల్ని పాపాలన్నది. పాపం అంటే ఆడమ్ చేసినది అతిక్రమం. అందుకే యేసుప్రభు ఈ లోకంకి వచ్చిన తర్వాత అతను ఈ లోకంలో అన్ని పాపాలను తీసుకొని పోలే, ఒకటే పాపము, లోక పాపము. లోకం మీదకి పాపం ఎట్లొచ్చింది? ఆడమ్ ఏం దొంగతనం చేసిండా? వ్యభిచరించిండా? త్రాగిన? ఏం చేసినాడు? అతను తినొద్దు అంటే తిన్నాడు, అతిక్రమం. పాపం అంటే యాక్చువల్లీ సిన్ అంటే డిసోబేయింగ్, మిస్సింగ్ ద మార్క్, చెయ్యొద్దు అన్నందుకు చేసిండు కనుక అతని మీదకి మరణం వచ్చింది. ఆ మరణం అందరికి సంక్రమించింది. యు హర్డ్ అండ్ దిస్ సింగ్, యు నో షీ విల్ సింగ్ ఏ సాంగ్. మొదటి ఆదాముతో పాపము జన్మించనే, మరణము సంక్రమించేనే, ఆ పాపం పోవాలంటే, ఈ మరణం తొలగాలంటే మా వల్ల కానే కాదు, పరిశుద్ధుడు వచ్చిండు కదా. మళ్ళీ మళ్ళీ పాపాత్కులం వచ్చిండు రాలేదా? పరిశుద్ధుడు ఎట్లొచ్చిండు? మానవునిగా రావాలి. మానవుడు పోగొట్టిండు, మానవునిగా రావాలా. మీకు అందుకే తెలుసా, యేసుక్రీస్తు ప్రభు ఎవడైనా క్రీస్తులో ఉంటే ఇదిగో అని స్టార్ట్ అవుతుంది. ఇదిగో అంటే చూడు అంటే, ఆడమ్ అవ్వలు వాళ్ళు తిన్న తర్వాత చూసిరు, దిగంబరంగా అయిపోయారు. దే బిహేవ్, దే వర్ నేకెడ్.
ఆఫ్టర్ దే ఈటన్ ద ఫర్బిడెన్ ఫ్రూట్, ఆ తిన్న తర్వాత వాళ్ళు దిగంబరిగా అయిపోయారు. దే బిహేవ్, అరే ఇట్లా అయిపోయినాం. అందుకే కొత్త నియమాలు చెప్తున్నాడు, ఎవడైనా నువ్వు క్రీస్తులో ఉంటే ఇదిగో ఇప్పుడు చూడు ఆడమ్ లాగా లేవు నువ్వు అని. వెన్ ఆడమ్ had sinned, he eaten the forbidden fruit, when he beheld, చూసుకుండు దిగంబరిగా అయిపోయాడు. అందుకే ఇక్కడ కొత్త నిబంధన కూడా ఇదిగో అని స్టార్ట్, behold, they beheld their nakedness when they ate the forbidden fruit. అందుకే కొత్త నిబంధన ఎవడైనను అని ఇదిగో అని చూడు, అక్కడ దిగంబరైపోయి చేసినందుకు, ఈ వ్యక్తి నమ్ముకున్నందుకు చూడు నువ్వు కొత్తగా అయిపోయాను. యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్. అగైన్ వెన్ ఆడమ్ ఏట్ దట్ ఫ్రూట్, తినంగానే వాళ్ళు దిగంబరిగా అయిపోయి చూసుకురు, ఇంత అయిపోయిన మన జీవితం, ఇంత గలీజ్ అయిపోయింది మన జీవితం. సో ఈవెన్ we come back here, go back to 2 Corinthians 5:17. When they beheld, వాళ్ళు చూసుకుంటే వాళ్ళు దిగంబరైపోయి జీవితం పైన శాపం వచ్చింది, అన్ని వచ్చేసినాయి, మరణం వచ్చింది వాళ్ళ మీది. They beheld the sickness, they beheld curse, they saw everything came upon them. And 2 Corinthians 5:17. But again we come back here. అసలు నీకు నీతి అర్థమైతే యు స్టార్ట్ టు ఫాల్ ఇన్ లవ్ విత్ గాడ్. దేవుడు అంటే నీకు ఎంత ఇష్టం వస్తుందో తెలుసా? కాగా ఎవడాయనను క్రీస్తునందు ఉండేడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించను. ఇప్పుడు చదువు ఆ మాట. ఇదిగో అంటే ఎందుకు చెప్పండి ఇదిగో అని? ఇదిగో అంటే behold, when they eat, they beheld nakedness, they beheld curse, sickness, death. Now ఇప్పుడు చూడు, ఆడమ్ ఏం చూసిండు? తప్పు చేస్తే అన్ని చూసిండు, నరకం, పాపము, మరణం అన్ని చూసిండు. కానీ ఇప్పుడు నువ్వు చూడు, ఇదిగో చూడు ఇప్పుడు, behold, all things which Adam lost became new. So you are a new creation. Go back to the scripture, Romans. అసలు మీకు తెలుసా, దేవుని కొన్ని చేతను కావు, తెలంగాణలో చెప్పాలి. దేవుడికి అబద్ధమానిక రాదు, దేవుడు నీలో తప్పును చూడలేడు. ఇట్ టేక్స్ రెవల్యూషన్ టు అండర్స్టాండ్. ఇప్పుడు నువ్వు చిన్నపిల్లలకి పుట్టంగానే A+B=C చెప్పు, అర్థమవుతుంది వాళ్ళకి. E=MC చిన్నపిల్లలకి చెప్తే వాళ్ళకి అర్థం కాదు, పిచ్చి కనిపిస్తుంది. ఇఫ్ యూ డోంట్ గ్రో, ఇట్స్ లైక్ అట్లా అంటారు బ్రదర్. చూపిస్తా స్క్రిప్చర్స్ నుంచి నేను, అదే నీతి. ఏలయనగా నో గో బ్యాక్ టు ద స్క్రిప్చర్, రోమన్స్ చాప్టర్ నెంబర్ 3 and verse 22. ప్లీజ్ ఇప్పుడు నేర్చుకుంటేనే మన లైఫ్. అది యేసుక్రీస్తునందలి విశ్వాసముల మనదై నమ్మువారు అందరికీ కలుగు దేవుని నీతి. దేవుడు కరెక్ట్ ఎప్పుడంటాడు తెలుసా? నువ్వు యేసు ప్రభు చేసి నమ్మాలా. ఏం చేసిండు? దేవుడు మానవునిగా వచ్చినాడు, తన పరిశుద్ధమైన రక్తము నీ కోసము నా కోసము లోకం అందరి కోసం కార్చాడు. ఆ రక్తం కార్చి, ఆ రక్తంలో మన పాపాలని క్షమించి కడిగేసిండు. కడిగి అతను పోతూ పోతూ అతని నీతిని మనకిచ్చినాడు. ఇచ్చి నెక్స్ట్ అతని నిత్య జీవమును మనకి ఇచ్చినాడు. నువ్వు అర్థం కావాలా? డిడ్ యూ గివ్ ఎనీథింగ్ వెన్ యూర్ పాస్డ్ ఇన్ యువర్ ఎగ్జామ్స్? ఎస్, ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటే స్మాల్ మెడల్. సో నువ్వు తిరిగి జన్మించినప్పుడు నీకేం జరిగింది అంటే, అవును ఏం జరిగిందంటే నీకు దేవుడు నీతిని ఇచ్చినాడు, నీతి గిఫ్ట్గా ఇచ్చినాడు. గిఫ్ట్గా 10 ఆజ్ఞలు చేస్తేనే వాడు నీతిమంతుడు. కరెక్ట్. దేవుడు నువ్వు కరెక్ట్గా దేవుడిని చూసేది అది గిఫ్ట్గా ఇచ్చినాడు. ఓకే, అది యేసుక్రీస్తునందలి విశ్వాసములదై నమ్మువారందరికి కలుగు దేవుని నీతి ఉన్నది. 23rd verse. ఏ భేదము లేదు, అందరము పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక ఉన్నాం. అందరం పాపం చేసినాం. గో బ్యాక్ టు రోమన్స్ 5 and verse 1. కాబట్టి క్రియల మూలమున విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాం. తీర్చబడి మన ప్రభుని యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాం. దేర్ఫోర్ వి ఆర్ జస్టిఫైడ్. ఇప్పుడు చెప్పిన ఒక దేశంలో మగవాళ్ళు పెళ్లి చేసుకుంటే ఒమోషల్ కరెక్ట్ అని గవర్నమెంట్ అంటుంది. దేవుడు చెప్తాడు నా కొడుకు నమ్ముతాను ఎప్పుడు కరెక్టే అంటున్నాడు. క్వశ్చన్, కొడుకు నమ్మినామా లేదా? ఇప్పుడు చూడు, ఇద్దరు మగవాళ్ళు పెళ్లి చేసుకొని వాళ్ళు కాపురం చేస్తున్నారు, మనకు చీ. అఫ్ కోర్స్ దేవుని దృష్టికి చీ అది. అలా ప్రభుత్వం ఇది కరెక్ట్ అని చెప్తుంది. వాళ్ళు అట్లా బ్రతికేటోళ్ళు వాళ్ళకి చీ అనిపించదు. అలా మాకు ప్రభుత్వం కరెక్ట్ అంటుందని.
సో నీలో పొరపాటు జరిగినప్పుడు నేను పాపాత్కుని అన్న బదులు నీతిమంతుని అంటే ఆ పాపం. క్వశ్చన్ చాలామంది అడిగినారు, అంటే మనం తప్పులు చేయవచ్చా? నేను క్వశ్చన్ చెప్తాను. నువ్వు తప్పులు చేస్తున్నావా లేదా ఫస్ట్ చెప్పు. సపోజ్ ఇతను అడిగిండు, అంటే నేను తప్పులు చేయవచ్చా? నేను క్వశ్చన్ అడుగుతాను, నువ్వు తప్పులు చేస్తున్నావా చేయట్లేదు? అందరం చేస్తున్నాం. అయితే దాహం వేసినోడు దాహం వేసని చెప్పడము తెలివా, నీళ్లు తాగి దాహముని పెంచడం కరెక్టా? అయితే నువ్వు తప్పు చేస్తున్నాడు తప్పు చేస్తున్నా అని చెప్పి ఆ తప్పు మనం ఓడించి ఓటమిలో బ్రతకడం కంటే నేను తప్పు చేసినప్పుడు నీతిమంతునని చెప్పి ఆ తప్పును పాపమును నీ కాళ్ళకింద త్రొక్కి నువ్వు జయజీతం నడవచ్చు. అందుకే సిన్ షల్ నాట్ హ్యావ్ డొమినియన్ ఓవర్ క్రిస్టియన్స్ వెన్ దే నో దే ఆర్ రైచియస్నెస్ ఆఫ్ గాడ్. పెద్ద థింగ్ ఇది. పాపం ప్రపంచంలో పాపం ఉంది. క్రిస్టియన్ శరీరంలో పాపం పనిచేస్తుంది, మనసులో పాపం ఉంటుంది, కానీ ఆత్మలో లేదు. ఆత్మలో దేవుని నీతి వచ్చింది. దాహం వేస్తుంది కానీ నా వెహికల్లో నా కారులో నీళ్ళున్నాయి. దాహం వేస్తుంది అని దాహం వేసే నీళ్ళు తాగుతారు, దాహం వేసని చెప్తారంటారా, నీళ్ళు తాగుతారా? నువ్వు తప్పు చేసి తప్పని ఎట్లా చెప్తావు? నీతిమంతుని చెప్తే నీ పాపములో ఓవర్కమ్ అయిపోయి ఆఖరికి చేయబుద్ధి కాదు, నీ ఆ బలహీనతను గెలుస్తాను. అట్లా చేయకుండా తప్పు చేసి తండ్రి నన్ను క్షమించు ప్రభా, ఈ బలహీనతను తొలగించు. ఆ దేవుడితో నువ్వు నీతిమంతుని చెప్పు అంటే చెప్పరు, అది నేను క్షమించు ప్రభా, ఈ తప్పుల్లోకి నాకు బలం ఉంది, ఇచ్చే ప్రభా, బలం నీతి అనే బలం ఉంది అని చెప్పి మళ్ళీ వస్తారు. వచ్చి మళ్ళీ తప్పు చేసి సభ నన్ను క్షమించు ప్రభా. ఎప్పటికీ అది నువ్వు జయించలేవు. పీపుల్ నో రైచియస్నెస్ వెన్ దే ఆపరేట్ ద రైచియస్నెస్ ఆఫ్. అందుకే ఏ జనములో నేను దేవునికి భయపడి నీతిని జరిపించేవారు వారు దేవుని వారు అంగీకరిస్తాడు. ఒకరు నీతిని జరిపించకపోతే దేవుడు అంగీకరించలేడు. మీకు తెలుసా, పాపం మీద దేవుని దూరం పోతామని పాత నిబంధనలు కూడా పోకపోయేటోరు. జెరెమయాలో ఏముంటే తెలుసా, నా హస్తం ఎప్పుడు తక్కువైంది నీ నుంచి, ఎప్పుడు నా మాటను దూరం వెళ్ళిపోయింది, మీ పాపములు ఇంకొకటి ఉంటుంది, యువర్ సిన్ హ్యాడ్ మేడ్ యూ ఫార్ అవే ఫ్రమ్ మీ. ప్లీజ్ అర్థం కావాలి, నీ పాపములు నిన్ను నా నుంచి దూరం చేయలే, నీ నుంచి నన్ను దూరం చేసింది. సపోజ్ నేను దేవుణ్ణి, ఒక విశ్వాస యూదుడు, నీ పాపము నిన్ను నా నుంచి దూరం చేయలే, నీ పాపము నన్ను దూరం చేసింది. దేవుడు దూరం కాడు, మనం దూరం అయిపోతాం. టీచర్ ఫెయిల్ చేయాలనుకోదు, మనం ఫెయిల్ అయిపోతాం. పాత నిబంధన కొత్త నిబంధన లోపల అసలు పాపాత్కులమే కాదు. నేను ఎందుకు ఇంత ఎంఫసైజ్ చేస్తున్నానంటే, ఇది ఒక్కటి అపవాది క్రీస్తు దేహంలో అర్థం కానివ్వదు. ఇది ఒక డాక్టరీన్. ఇది గెలవనంత వరకు నీ మైండ్ ఎప్పటికైనా ఎంచుకుంటుంది. ఒక ఏజ్ వచ్చినాక నేను కార్నర్ చేస్తుంది, సిక్నెస్ కానీ కష్టం ఓడించేస్తుంది. నేను ఓడించినాక అనుకుంటావు. వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఎందుకు వచ్చి అన్నారు, వృద్ధాప్యంలో అందరికీ ఉండాలండి అంటారు. నువ్వు నీతిమంతం తెలిసిందనుకో, ప్రతిరోజు నువ్వు పాపం నీ కాళ్ళ కింద పెడతావు. ఎంత గొప్ప సేవకుడు తెలుసా, జీవితకాలం అంతా కూడా. నీకు తెలుసా, నీతి తెలిస్తేలే పొరపాటు వెళ్ళిపోతూనే ఉంటారు ముందుకి. అందుకే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపములను ఒప్పుకొని, పాపం అంటే అక్కడ వేరే వాడు, అది మన పాపం ఒప్పుకొని ఉన్నప్పుడు ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి ఏం నీతి? ఆపోజిట్ ఆఫ్ దుర్నీతి ఏంది? దుర్నీతి అంటే తెలుసా, పాకెట్లో పైసలు లేకపోతే నేను పేదోడు అనుకున్న దుర్నీతి. ఉండదు, ప్రాబ్లం కనబడేది కాదు. అనారోగ్యం శరీరం ఉంది, శరీరం ఉన్నప్పుడు నేను అనారోగ్యం అని చెప్పకుండా, సమస్య చెప్పకుండా, దేవుడు చెప్పినట్టు మనం చెప్పుకోవడమే. సో చెప్తున్నప్పుడు లోపల నుంచి చెప్పాలి, అది ఐమ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్, ఐమ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్, ఐమ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్, ఐమ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. అందుకోసమే రోమన్స్లో ఏముంటుంది, కెన్ యు గో టు ద 17th verse, 18th verse. ఇవన్నీ ఇప్పుడు రోమన్స్ చదవండి మీరు, పత్రికలు ఎంత బ్యూటిఫుల్గా అర్థమవుతుంది. కాబట్టి తీర్పు ఒక్కని అపరాధం మూలము వచ్చినదై, ఒక్కడి వలన అందరు చెడ్డోళం అయిపోయినాం, పాపాత్కులం అయిపోయినాం, అందరికి మరణం వచ్చింది, అందరికి కష్టాలు వచ్చినాయి, శాపం వచ్చింది. ఒక్కడి కోసం మనం ఏం చేయలేదు, పుట్టినందుకు వచ్చింది. మనుషులందరికీ శిక్షావిధి కలుగుటకై ఏలగా కారణమాయను ఎవరు? ఆడమ్ కోసం.
అలాగే ఒక్క పుణ్యకార్యము అంటే నీతి కార్యం వలన కృపాదానము మనుషుల అందరికీ జీవనప్రదమై నీతి విధింపబడుటగా కారణమని అందరినీ దేవుడికి రాంగ్ అన్నాడు. ఆడమ్ని బట్టి, సెకండ్ ఆడమ్ని బట్టి అందరినీ కరెక్ట్ అన్నాడు. కానీ వాళ్ళు నమ్ముకోవాలి, ఆయన నమ్ముకున్నాం మనం. 19th verse, ఎలయనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడితిరో అలాగే ఒక్కని విధేయత వలన అందరూ మొదటి ఆదం బతుకోవద్దు, మేము పాపులమండి, మేము పాపులం అని అంటారు. కానీ కడపటి ఆదం కోసం చెప్పారు అతను ఏం చేసిండు చూడు. ఏలయనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడితిరో అలాగే ఒకని విధేయత వలన, ఎవరా ఒకరు? యేసు ప్రభు విధేయత వలన సిలువలో పోయి ప్రాణం ఒక్క తప్పు చేయకుండా మానవునిగా బ్రతికి 33 సంవత్సరాలు ఒక్క పాపము తప్పిదము తల ఏది ఒక మానవుడిగా అన్ని విషయాలు శోధించబడి నీలాగా నాలాగా పోయి సిలువలో తన పరిశుద్ధ రక్తం కార్చిండు. ఆ ఒక్క విధేయత, అందుకే తండ్రి చూసి వావ్ అని చెప్పి ఆ ఒక్క రక్తం కోసం ఆ విధేయత వలన మరణం వరకు విధేయత తండ్రికి చూపించండి. కనుక విధేయత వలన అనేకులు కరెక్ట్గా దేవుని దృష్టికి చేయబడరా చేయబడలేదా అంటే క్రిస్టియన్స్ కోసం అందరూ అనేకులు అనే క్రిస్టియన్స్. సో నువ్వు అది నమ్మకపోతే ఎప్పటికైనా ప్రాబ్లం నీకు. 20th verse, మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించను. నీకు తెలుసా అసలు ఫస్ట్ స్టార్టింగ్లో పాపం అంటే ఎవరు తెలియదు. ధర్మశాస్త్రం వచ్చినాకనే పాపం తెలిసింది. ముందు ఒకరు చంపిరు అనుకో, అవును చంపినాం అంటారు. ధర్మశాస్త్రం చంపొద్దు అంటే అప్పుడు తెలిసింది చంపడం తప్పని. ఇప్పుడు చూడు, లిక్కర్ తాగొద్దని నిషేధించినప్పుడు రోడ్డు మీద తాగితే తప్పది. ఇప్పుడు లిక్కర్ తాగితే తప్పు కాదు. దే రీడిఫైన్డ్ ఇట్, వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్. అయితే ఇప్పుడు 21st verse నేను ఎంత చెప్పినా దేవుడే అర్థం చేయాలి మీకు. ఇది $1 million మీకు. అయినా నువ్వు పాపము మరణమును ఆధారము చేసుకొని వెళ్తుంది. లాస్ట్ టైం కూడా చెప్పాను, పొలిటికల్ లీడర్స్ అందరు కాదు ఎక్కువ మంది వాళ్ళు మనుషుల్ని పెట్టుకొని గుండాలను పెట్టుకొని రాజ్యం వెళ్తారని ఒక సే ఉంది. పాపం కూడా మనుషుల్లో పాపం మనుషుల్ని ఎవరిని ఆధారం చేసుకుంది? పొలిటికల్ లీడర్స్ అంత మనుషుల్ని గుండాలు తీసుకొని రాజ్యం వెళ్తున్నట్టు పాపం మనుషుల్లో ప్రవేశించి అంటే మరణంతో వెళ్తుంది. హౌ పొలిటికల్ లీడర్స్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ఆల్ ద క్రిమినల్స్ అండ్ ద రూల్ లైక్ వాస్ సిన్ టుక్ డెత్ అండ్ ఇస్ రూలింగ్. సో మరణం ఎందుకు వస్తుంది? పాపం వల్ల వస్తుంది. అయితే మరణం ఎందుకు వస్తుందంటే మరణమా జలుబు చేసినందుకు, మరణం ఎందుకు వస్తుందంటే నీళ్లు తాగినందుకు క్యాన్సర్ వచ్చింది. నువ్వు నీతిమంతుడివి, నీలో పాపం లేదు, మరణం దేంతో వస్తుంది? పాపం. నువ్వు పాపభీతిలో బతికినావు అనుకో ఓడిపోతావు నువ్వు. అంటే నీ సిమ్ కార్డ్ని యాక్టివేట్, మరణం మళ్ళీ యాక్టివేట్ రీఛార్జ్ చేస్తున్నావు. పాపం ఉందని మరణం యాక్టివేట్ చేస్తున్నావు. చూడు, ఆయన నువ్వు పాపం మరణమును ఆధారము చేసుకొని ఎలాగో ఏలుతుందో ఏలిను. అందరిలో మరణం ఎందుకు వెళ్తుంది? అందరు మనలో ఏలదు. ఎందుకు వెళ్తుంది? పాపం వలన. మనలో పాపం తీసేసిన తీయలేదా? తీసి ఏమిచ్చిండు మనకి? నీతినిచ్చాడు. ఆయన స్వభావం, నీతి అనే స్వభావం ఇచ్చాడు కనుక అలాగే నిత్య జీవము కలుగుటకై పాపము మరణం తీసుకొని అందరిలో ఏలుతుంది. అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభుని యేసుక్రీస్తు మూలంగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడుండనో విస్తరించను అక్కడ కృప అపరిమితముగా విస్తరించను. ఐ వాంట్ టు సే అగైన్, ఆయన నువ్వు పాపం మరణమును ఆధారము చేసుకుని ఎలాగూ ఏలెను అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా మన ప్రభుని ద్వారా కృపయు మన ప్రభుని యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము. ఐ వాంట్ టు టెల్ యు, పాపము మరణమును ఆధారం చేసుకుని ఏలుతుంది. అయితే నువ్వు ఎప్పుడైతే గ్రేస్లో వస్తావో నిత్య జీవం వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, పాపము మరణమును ఆధారం చేసుకొని ఏలుతుంది అందరినీ. మనము గ్రేస్లో ఉన్నాం కనుక, యేసు ప్రభు చేసి నమ్మి గ్రేస్లో ఉన్నాం కనుక మనం గ్రేస్ని ఆధారం చేసుకొని చేస్తే మన నిత్య జీవం మనం వెళ్తుంది. పాపము మరణం ద్వారా వెళ్తే గ్రేస్ ద్వారా నిత్య జీవం మనలో వెళ్తుంది. నువ్వు ట్రక్లో పోతుంటే నీళ్ళ మీద గ్రేస్ ఉంది కనుక నిత్య జీవం ఉంటుంది. అందరు చనిపోతే నువ్వు చనిపోవు. కానీ ఇది కండిషన్ ఏం తెలుసా? ఇది నువ్వు నీతిమంతుడు అని అనుకుంటేనే పనిచేస్తుంది. ప్లీజ్ ఇది అర్థం కావాలా? మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఎప్పుడు పాపం ఏం చేస్తుంది?
మరణంని తీసుకొని అందరిని ఏలుతుంది. ఏలి వాళ్ళు అసలు చనిపోద్దు, కానీ పాపం వలన వాళ్ళ పాపం ఉంది, యేసు ప్రభు చనిపోయిన చెప్పి నమ్ముతలేదు, వాళ్ళని మరణము ఏలుతుంది. మనలో కృప ద్వారా నిత్యజీవం ఏలుతుంది మనలో, కానీ కండిషన్ ఆటోమేటిక్ ఏలదు. ఇది నువ్వు నీతిమంతుడు అని చెప్తేనే వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను డబ్బులు పంపించిన నీ అకౌంట్కి వచ్చింది, కానీ నువ్వు స్వైప్ చేయాలి. నువ్వు అందుకే చూడండి, ఇప్పుడు ఏమని ఏలు అనగా అలాగే నిత్య జీవము కలుగుటకై, మరణమేమో పాపంతో వెళ్తుంది, నిత్య జీవం మనుషులు క్రిస్టియన్స్ ఏలడానికి నీతి ద్వారా, ఎవరి ద్వారా? నీతి ద్వారా కృపయు మన ప్రభుని యేసుక్రీస్తు మూలంన ఏలు నిమిత్తం మన మీద నీతి ద్వారా కృప వెళ్తుంది. పాపం వెళ్తే మరణం వస్తుంది, కృప ద్వారా ఉంటే నిత్య జీవం ఉంటుంది. కానీ కృప ద్వారా పోవాలంటే నువ్వు నీతిమంతుని చెప్పుకోవాలి. పొద్దున్న లేసి నేను నీతిమంతుడిని క్రీస్తునందు దేవుని యొక్క నీతిమంతుడిని, క్రీస్తునందు దేవుని యొక్క నీతి. నువ్వు ఎవరో చెప్తున్నావు, ఆమె జనార్దన్, చిన్నపిల్లలు చెప్పండి, వాళ్ళ పేరు చెప్తుంటారు పొద్దున్న లేచి, ఇట్లా తల్లిదండ్రులు చెప్తుంటారు, అందరు చెప్తుంటారు, చదువు నేను నీతిమంతుడిని, క్రీస్తు నీతి అంటే దేవుని స్వభావం నాకు, దేవుని స్వభావం. నువ్వు అది ఎప్పుడైతే చూస్తావో నీ బాడీలో 2 scriptures క్లోజ్ చేద్దాం. Romans 8 and verse 29. Romans 8:29. 2 scriptures we close. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులతో జ్యేష్ఠుడగున్నట్లు యేసు ప్రభుకి మనం తమ్ముళ్ళము, చెల్లెలము. దట్స్ వాట్ ఈస్ సెయింగ్. చెల్లెలు ఎందుకంటే ఆత్మలోకంలో జెండర్ లేదు, ఆడ దయ్యం అట్లాంటిది ఏమి ఉండదు. అంది పిచ్చి మాటలు, అది లంబడ దయ్యము, బాపందం, స్టూపిడిటీ అండ్ ర్యాంపేజ్. ఒక ఆమె అక్కడ పడిపోతే, ఆమె ప్రెగ్నెంట్ ఉండి ఆ బాయిలో దొంగి చచ్చిపోతే అందరు చనిపోతారు, ఆమె తిరగదు అక్కడ. ఆ స్పిరిట్ మనం స్పిరిచువల్ వార్ఫేర్ చేసినప్పుడు వి విల్ గెట్ ఇన్ టు ఆల్ దో స్టఫ్. మొత్తం బైబిల్ మొత్తంలో అన్ని స్క్రిప్చర్ చేసి వీళ్ళు నేర్చుకుందాం ఎట్లా యుద్ధం చేయాలో. ఓకే, సో అయితే ఎందుకు ఎప్పుడు కూడా జెండర్ చెప్పేటప్పుడు మగవాని చెప్తాడంటే అసలు ఆత్మలోకంలో ఆడంటూ లేదు. ఆడమ్ని చేసినప్పుడు దేవుడు పని అయిపోయిందని చెప్పాడు. అన్నప్పుడు ఆడమ్కి సాటి అయిన సహకారం లేనందుకు అరే పెండింగ్ అయిపోయింది చెప్పి మళ్ళీ వచ్చి ఆయన రెస్ట్లోకి వచ్చి మళ్ళీ ఏం చేయలే, చేసిండా? అరే నేను సమస్తం చేసి రెస్ట్లోకి వెళ్ళిపోయి అరే అవ్వని చేయలే కదా, పెండింగ్ అని రాలే దేవుడు. అంతా చేసేసి అందుకే కంప్లీట్ చేసాం కనుక ఓకే, ఆడమ్ లోపల అవ్వ ఉంది, స్త్రీ ఉంది, పురుషుడు ఉన్నాడు. ఇన్ ఆడమ్ దెర్ ఇస్ 2 people, 2 gender, మేల్ అండ్ ఫీమేల్. ఆడమ్లోకి వెళ్ళి అవ్వని తీసినాడు. అందరం కూడా అందుకే మొగదూతనే ఉంటుంది, ఆడదూత ఉండదు. ఆత్మలోకంలో అందరం దెర్ ఇస్ నో జెండర్. అందుకోసం ఎప్పుడైనా అడ్రస్ చేస్తున్నప్పుడు ఎవడైనాను అంటే పురుషుడు అంటే అందరికీ అది వర్తిస్తుంది. ఆత్మ కోసం చెప్తున్నాడు, ఆత్మలో దెర్ ఇస్ నో జెండర్. ఓకే, ఎందుకు